నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టారు. తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పెన్షన్లను సీఎం చంద్రబాబు కలిసి పంపిణీ చేశారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారీగా నగదు పంపిణీ చేశారు. అందులో భాగంగా బానావత్ పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. తమకు ఇల్లు కావాలని బానావత్ నాయక్ సీఎం ను కోరటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు అదే ఇంట్లో సుమారు 15 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తమకు ఇల్లు లేదని పెన్షన్దారులు వాపోవటంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా మంచి జరుగుతుందని ఆ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీరేం చేస్తారు? ఈ సైడ్ కొంచెం ఇట్రండి. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి, వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తెలిపారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జూలై 1 సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నట్లు తెలియజేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు 7,000 రూపాయలు అందజేశారు. అనంతరం అక్కడే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికల్లో జంగారెడ్డిగూడెం నుంచి తనకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారని, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ప్రతి సమస్య తీర్చి అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తామని, వ్యాపారులకు అండగా నిలిచి వారి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్స్ మనం రివ్యూ అవుతున్నాం. దాదాపు నియోజకవర్గంలో మొత్తం కూడా 42,000 పైగా బెనిఫిషరీస్ మనం పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్స్ కంటే రెట్టింపు పెన్షన్లు మనకి ఇవ్వబోతున్నాం. మీ అందరి సహకారం చాలా అవసరం. ముఖ్యంగా లోకల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు వాలంటీర్లు పెట్టి పెన్షన్ ఇచ్చే ప్రోగ్రాము 5 రోజుల్లో చేసేవాళ్ళు. రేపు మన ముందు లక్ష్యమే, అందరూ కూడా లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. రేపు మనము 100% ఒకే రోజులో ఈ 42,000 పై ఉన్న పెన్షనర్స్ కి పెన్షన్ ఇవ్వాలి. అదే లక్ష్యం మనకి. మనం ఎందుకు రేపు 100% చేయాలనుకున్నాం అంటే, కేవలం గ్రామ సచివాలయం సిబ్బందితోటి మరి లోకల్ నాయకులతోటి ఒకే రోజులో పూర్తి చేసే సత్తా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది.
నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క డిరెక్షన్ ఏతుందో అందరం కూడా పాటిస్తాం నమ్మకం ఉంది. వైసీపీ వాళ్ళు 5 రోజుల్లో చేసింది మనం ఎందుకు ఒక రోజు చేయడం అనేది నిరూపించుకోవడానికి రేపు ఈ యొక్క 100% ఒకే రోజు పెన్షన్ ఇచ్చే ప్రోగ్రామ్ మీకు అందరూ కూడా పూర్తి చేస్తున్నాను. నిన్న నేను అన్ని మండలం ఎంపీ వస్తూ మాట్లాడడం జరిగింది. అన్ని మండలాలకు మరి బ్యాంక్స్ కి డబ్బులు రావడం జరిగింది. బ్యాంక్ నుంచి కూడా డబ్బులు డ్రా చేసి లోకల్ గా ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఎంపీ తోటి కూడా నేను మాట్లాడుతున్నాను. మనం 100% అచీవ్ చేయాలంటే ఎంతమంది గ్రామాల్లో ఉన్నారు, మరి ఎంతమంది బయట ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు వారిని వచ్చి పెన్షన్ తీసుకోమని చెప్పి ఒక ప్రోగ్రాం అయితే ఉన్న వాళ్ళని వారికి మరొకసారి గుర్తు చేసి వివిధ మాధ్యమాల ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అదొక ప్రోగ్రాం. ఈ రోజున సాయంత్రంకి అందరితో కూడా మరి జూమ్ కాల్ ఉండబోతా ఉంది. మీరు రేపు ఉదయం 6 గంటల నుంచి మరి సాయంత్రం వరకు అనుకున్న ప్రోగ్రాం 100% మనము అధికారులతోటి అలాగే నాయకులతోటి కలిసి సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయడం మనకున్న లక్ష్యం. ఏ మండలం అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మన్ కీ బాత్ 111వ కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో బీజేపీ అధ్యక్షులు నరసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నరసే సోమేశ్వరరావు మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీజీ తన మనసులోని మాట మన్ కీ బాత్ ద్వారా పంచుకుంటున్నారని ప్రధాని మాట్లాడుతూ దేశంలో మొన్న జరిగిన ఎన్నికలలో 65 కోట్ల మంది ఓటు ద్వారా తమ అభిప్రాయం తెలిపారని తెలియజేశారు. ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీ తాగానని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులో కాఫీ, బాదం గింజలు గిరిజన కార్పొరేషన్ ద్వారా గిరిజనులు పండించేవి కొనుగోలు చేస్తున్నామని, కేరళ రాష్ట్రంలో మహిళలు తయారు చేసిన గొడుగుల గురించి వాటికి జన్ధన్ యోజన ద్వారా వారికి లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో శక్తి కేంద్ర సభ్యులతో పాటు తుమ్మరాడ చిన్న, ముత్తం చిన్ని తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా ఉద్యోగం చేసే రిటైర్మెంట్ అవ్వడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు తెలిపారు. చింతలపూడి సబ్ జైల్ సూపరింటెండెంట్ గోలి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ సందర్భంగా ఆదివారం స్థానిక సబ్ జైల్ ఆవరణలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జి మధుబాబు మాట్లాడారు. చింతలపూడి సబ్ జైల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా సిబ్బందితో కూడా సామరస్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, కోర్టు సిబ్బంది, బంధువర్గం సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును సాల్వాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. డిపార్ట్మెంట్ లో మనం చేసి దాంట్లో ఆ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ మరి ఈరోజు సాయంత్రంతో పోయినాయి. అది ఒక రకమైన బాధాకరంగా కూడా ఉంది. తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏర్పాటు ఉంది. భోజనాలు చేసి మరీ వెళ్ళాలి. అందరూ గుర్తుంచుకోండి. అన్న బంధువర్గం బయటి వారు మనం ఎవరైతే వచ్చామో కార్యక్రమం అనంతరం భోజనాలు ఉన్నాయి. భోజనం చేసి మనం వెళ్ళాలి.
వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పరిశీలించి మరి నెలకు ఒకసారి రావడం జరుగుతుంది. వారితో నాకు అక్కడ పరిచయం ఏర్పడింది. మరి ప్రతి నెల ఒకసారి ఎక్కువగా 3వ శనివారం రావడం జరుగుతుంది. ఆయన నేను గమనించింది ఎక్కువ సాఫ్ట్ స్పోకెన్ అన్నమాట, మృదు స్వభావి. మీరు చెప్పినట్టుగా మరి పైకి గంభీరంగా ఉన్నప్పటికీ మరి సున్నిత మనస్తత్వం, నలుగురితో కలిసిపోయే మనస్తత్వం, కింద స్థాయి స్టాఫ్తో కూడా చక్కగా పనిచేయించుకోవటం, వాళ్ళతో మర్యాదగా ఉండటం అనేది వారి దగ్గర నేను చూశాను. మరి ఎప్పుడు వచ్చినా కూడా పై అధికారులతో ఎప్పుడు మాట్లాడుతూ ఈ సబ్ జైలు పరిస్థితులు, మరి సిబ్బంది కొరత ఉన్న ఇబ్బందుల్ని మరి నాతో కూడా నా దృష్టి కూడా తీసుకొస్తూ రిమాండ్ ఖైదీలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా వెంటనే ముందుండి ఆయన చర్యలు తీసుకున్నారు. మరి ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా గురజాలలో ఆయన చేసినట్టుగా చెప్పారు. ఇందాక నేను మాచర్లో చేశాను, అక్కడ సబ్ జైలు లేదు. మరి మా కోర్టు నుంచి కూడా ఖైదీలు మరి వీరి దగ్గరికే వెళ్ళేవారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు. మరి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే 40 ఏళ్ళు సర్వీస్ చేయడం గొప్ప విషయం అయితే, మరి 40 ఏళ్ళు కూడా మరి వారి సతీమణి మరి అనేక ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, మరి పిల్లల చదువు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ పూర్తిగా వారికి సహకరించి ఏలూరు జిల్లా ఏలూరులో అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బోర్డుల్ని వెంటనే తెరిపించాలని, భవన నిర్మాణ హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ని విడుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు KV రమణ డిమాండ్ చేయడం జరిగింది. ఏలూరు నగరంలో IFTU జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు KV రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు KV రమణ, B వెంకట్రావులు మాట్లాడుతూ రాష్ట్రం, దేశంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వాలు కార్మిక రంగంలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, వారిచ్చినటువంటి హామీలు అమలుకి పూనుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు S రామ్మోహన్, P నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి E గ్రీష్మ కుమారి, MGV ప్రసాద్, K అప్పారావు, K శ్రీనివాసు, G రాంబాబు, మంగం అప్పారావు, P గంగరాజు, N నెహ్రూ బాబు, M రాము తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఏలూరులో నక్కిలపూడి రామారావు భవనంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నటువంటి హమాలీలకి చట్టబద్ధ సౌకర్యాలు చేకూరుస్తామని, ప్రత్యేక చట్టం చేస్తామని, వారికి PF, ESI లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు తాపీ మేస్త్రులు కానీ, కార్పెంటర్లు కానీ, పెయింటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ అనేక రంగాల 33 రకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారి సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం నిలిపివేసింది. దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. దాన్ని పునరుద్ధరించి గతంలో పెండింగు అనుకున్నటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆటో మోటార్ రంగానికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా యుద్ధ ప్రాతిపదికన కార్మిక వర్గానికి ఉపయోగపడే ఈ 3 చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ తరగతులు ఆగస్టు 24, 25 తారీఖుల్లో తాడేపల్లిలో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది. ఆ క్లాసులకు అయ్యేటువంటి ఆర్థిక పరిస్థితిని స్థానిక కార్మికులు, వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించింది. అమెరికా, కెనడా నుంచి 4 నిపుణులు వచ్చారు. కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణుల బృందం సమావేశమైంది. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధించి కీలక అంశాల్లో వీరంతా నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జల సంఘం పేర్కొంది.
don't know the carrying it. If it is more than 30 or 35, the usual scope cannot be used. Yeah, you're better. So we are using the thick one, so that we are not taking any chance. So we are using properly the thick one, so that no tube will be taken. One of the areas where we are getting 30 centimeter, 35 centimeter, ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులైన ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినట్లు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 1000 రూపాయలు, జులై నెలలో కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఆర్ఐ మంద ప్రసాద్, కొల్లి ప్రసాద్, మెరుగు యేసుబాబు, తాళ్లూరి మరియదాసు, గట్టుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రసాద్ ఇక్కడ ప్లస్ ఉన్న వాళ్ళకి తొందరగా తీసేసుకున్నారు. మన రమేష్ గారి రిపోర్ట్ స్టార్ట్ అయిపోతుంది కదండి, దాంట్లో ఆరింటికేనండి. అదే ఇప్పుడు రిపోర్ట్ స్టార్ట్ అవ్వలేదని అడుగుతున్నారండి ఎండి వాళ్ళు. మాట్లాడు కుర్చీ అనుమానం పోతున్నాడు ఆయన. పెన్షన్ 4000 అండి, పాత 3000, మొత్తం 7000 అండి. పాత మనం వెళ్ళిపోదండి. ఆయన ప్లేస్ మారు ప్రభుత్వాధికారులు, సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమిష్టి భాగస్వామ్యంతో లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇది అని ఎమ్మెల్యే తెలియజేశారు. అర్హత ఉంటే కరుడు కట్టిన వైసీపీ నాయకుడైనా సరే పింఛన్ అందిస్తాం, తప్పుడు సర్టిఫికేట్లతో పెన్షన్ పొందిన అక్రమార్కులపై చర్యలు చేపడతామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అమ్మా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 7000, 4000 ప్లస్ 3000. అమ్మా చంద్రబాబు గారిని, పవన్ గారిని గెలిపించినందుకు కానుగ్గా ఇస్తున్నాం మాట ప్రకారం. అన్నమా వెళ్తానా? బాగా ఈరోజు 1వ తారీఖు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా వివిధ కారణాలతో
వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టాము, ఇస్తానని చెప్పాము. మాట తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా 1000 రూపాయలు పెంచుతున్నామని చెప్పాం. ఆ 4000 ఏప్రిల్ నుంచే ఇది మేము గెలిస్తే కనుక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చున్నాం. ఏప్రిల్లో 1000, మేలో 1000, జూన్లో 1000, ఆ 3 నెలలు 3000, దీనిలో 4000 కలిపి 7000 రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే 6 గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని డివిజన్లలో, అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం కల్లా మ్యాక్సిమం అందరికీ కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. కొంతమంది కాళ్ళుండి, కళ్ళుండి, కార్లుండి, ఆస్తులుండి, అన్నీ ఉండి అధికారం ఉందనేటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయడానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికేట్లు పుట్టించి, దొంగ సర్టిఫికేట్లు, తద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బుని గడ్డికొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం. వాళ్ళకి ఎవరైతే జంగారెడ్డిగూడెం 10వ వార్డు సచివాలయం వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పట్టణ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ చిత్రపటాలకి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం ప్రకారం నెలకి 4000 రూపాయలు మరియు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు గాను నెలకి 1000 రూపాయల చొప్పున 3 నెలలకి 3000 కలిపి లబ్ధిదారులకు అందజేశారు. ఒకసారి చూడండి ఒకసారి. ఏలూరు జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించడం జరిగింది. డయేరియా వ్యాధి పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. పట్టణంలో, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం మహిళలకు ORS ప్యాకెట్లు, జింక్ శాసెట్స్ అందజేశారు. జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, DRO పుష్పమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే మనకి బ్రేక్స్ అయితే ఉన్నాయో మరి 5 లైన్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే 6 ఐడెంటిఫై చేశారో పాయింట్స్ ఆల్రెడీ కడగారు నెక్స్ట్ 62 డేస్ కూడా మన దీని మీద రేషన్ కార్డు ఉందమ్మా. డైలీ రిపోర్ట్స్ కూడా వస్తాయి మేడం గారు. ఫేస్బుక్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తాను మేడం గారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాను మేడం గారు. ప్రస్తుతం అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ కేరట్
పబ్లిక్ అవేర్నెస్ అయితే స్టే బాటిల్స్ డాక్టర్ గారు Every time, every day, every Monday, somebody is there. తాడేపల్లిగూడెం పట్టణం సవిత్రుపేట 15 వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటలకు చేపట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ నరిసే సోమేశ్వరరావు, చుక్క కన్నమ్మ నాయుడు, అడబాల రామారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేరుగు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరిసే సోమేశ్వరరావు మాట్లాడారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసేందుకు అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారు నాకు సహకారంతో వాళ్ళ గతంలో పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచుతామని, మరి దాని బాకీని కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ని ఇవాళ సవిత్రిపేట 15వ వార్డులో మరి తమ్ముడు కన్నమనాయుడు, రామారావు, మన అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటే తెలుసుకోండి, గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35 రూపాయలతో మొదలెట్టిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4,000 రూపాయలు పెన్షన్ చేసిన ఘనత ఇవాళ మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి దక్కిందని కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నెల రోజుల్లో ఆయన ఎమ్మెల్యే పదవి వచ్చిన వెంటనే మరి వంతెన మీద కృష్ణదేవరాయ సర్కిల్ చుట్టూ కోతులు పడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న 5 సంవత్సరాల్లో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు, అలాగే మన రాష్ట్ర మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి మన పురంధేశ్వర్ గారు, అలాగే మోడీ గారిని కూడా ఈ రోజు కలుసుకోవాలి. ఎందుకంటే ఆయన సహకారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలి కాబట్టి ఆయన కూడా ఈ రోజు కలుసుకోవాలి బీజేపీ ప్రధానమంత్రి గారిని. అలాగే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ పంపకంలో ఏదైతే గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఎన్ని రకాలుగా చేసుకొచ్చారో ఆ విషయం మీ అందరికీ తెలుసు. అది కూడా మీరు ఒకసారి గ్రహించాలని కోరుకుంటూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 4,000 రూపాయలు ఇస్తున్నారో 4,000 రూపాయలు ఒకసారి 1,000 రూపాయలు పెంచారు, ఒకసారి ఇస్తున్నారు. అలాగే గత 2 నెలల కిందట ఇచ్చినటువంటి ప్రతి నెల 1,000 రూపాయలు కూడా ఈ రోజు ఈ నెలతో కలిపి 3,000, ఆ 4,000 కలిపి 7,000 ఇస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి రాష్ట్రంలో మరి ఆయురారోగ్యంతో ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని, రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మొదట నెల పెన్షన్లు మా ఇచ్చిన మాట ప్రకారం నిరూపించుకున్నారు. అలాగే ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడారు. అర్హులైన పేదలకు అందవలసిన డబ్బులు పక్కదారి పట్టిస్తూ సామాజిక పెన్షన్ల విషయంలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
అవునా? మనం అన్న మాట ప్రకారం 1000 పెంచాం. అది కాకుండా ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం, అది కూడా నెల 1000 కాడికి 3000 ఇచ్చాం. మనం కలిపి 7000 అన్నమాట పోషించుకున్నాం. మీ మాట మీరు పోషించుకున్నారు, మా మాట మేము పోషించుకున్నాం. సరేనా? ఇల్లు ఎప్పుడు కడతాం? మాట మేము పోషించుకుంటున్నాం. మీ మాట కూడా మీరు పోషించుకున్నారు కాబట్టి మిమ్మల్ని కలుపుకారు కూడా వచ్చారు. ఏమండి? ఏలూరు జిల్లాలో పెన్షన్లు 100% పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 70% పూర్తయిందని, మిగిలిన 30% కూడా సాయంత్రంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. అమౌంట్ చూస్తే 43.56 192 crores కి 43.56 crores ఇప్పటికే ఆల్రెడీ డిస్పోజల్ అయిపోయింది. సో వి హావ్ ఫుల్లీ గేర్డ్ అప్. అందరూ ఒక సెలబ్రేషన్ మోడ్ అన్ని చోట్ల పెన్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఫోటోస్ మాకు వస్తానే ఉన్నాయి. అన్నిటి కూడా మనకి ఇస్తున్నాయి. సో మొత్తం ఫంక్షన్లు మీరు అక్కడికే ఉన్నారు. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్. సో టుడే ఐఎమ్ స్టార్టింగ్ మై ఫస్ట్ ఇన్ వన్ స్టేట్ డిస్ట్రిక్ట్. అది వచ్చినట్టు తెలుసు టెక్నికల్ టీమ్ వర్కింగ్. అప్పుడప్పటికి అక్రాస్ స్టేట్ ఎక్కడైనా ఏదైనా చిన్న ఎర్రర్స్ వచ్చాక స్క్రీన్ షాట్ పెడుతున్నారు. మా టీం వెంటనే సెంట్రల్ టీమ్ తోటి మాట్లాడేసి స్టేట్ హెడ్ క్వార్టర్స్ రిజర్వ్ చేస్తారు. ఇట్ ఇస్ నాట్ అ బిగ్ ఇష్యూ బికాస్ అన్ని డిస్ట్రిబ్యూషన్ నడుస్తూనే ఉంటుంది. సో మనం సాయంత్రం లోపల వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ 100%. ఒకటో ఇద్దరు లోకల్గా ఉండలేని వాళ్ళు, మెడికల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి డోర్ స్టెప్లో హాస్పిటల్ పరిధిలో కూడా ఇవ్వడానికి కూడా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము, ప్లాన్ చేసేసాము. సచివాలయ స్టాఫ్తో పాటు ఏ స్టాఫ్ ఉన్నారు? సో మనకు మోస్ట్లీ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెన్స్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చాము, వీఆర్ వర్క్ ద్వారా చేస్తున్నాము. తర్వాత ట్రైబల్ ఏరియాస్లో అంగన్వాడీ వర్కర్ కానీ మన ఏఎన్ఎంస్ కానీ వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉంది, వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకున్నాం. సో మోస్ట్లీ మన సర్కులర్ ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నారు. ఏలూరు నగరంలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఎస్వీసీ మాల్ నందు సోమవారం ఉదయం తంకూస్ న్యాచురల్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా షాప్ యాజమాన్యం కె దుర్గారావు, మహేష్ లు మాట్లాడారు. ఈ షాప్ లో అందరికీ అనువైన ఐస్ క్రీమ్స్ ఉంటాయని, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి ఏం కావాలో అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఇక్కడ లభిస్తాయని తెలియజేశారు. వినియోగదారులకు ఆహ్లాదపరచడమే తమ లక్ష్యమని, నాణ్యమైన, నైపుణ్యవంతమైన ఐస్ క్రీంలు అందించేందుకు కృషి చేస్తామని యాజమాన్యం తెలిపారు. నమస్కారం, నా పేరు లోకేష్. ఇక్కడ మేము ఏలూరు ఎస్విసి సిఎంఆర్ సెంట్రల్ మాల్లో న్యూగా ఈరోజు 29వ తారీఖున ఇక్కడ థ్యాంకోస్ న్యాచురల్ ఐస్ క్రీమ్ పార్లర్ అని ప్యూర్ న్యాచురల్స్ అండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఇప్పుడు మ్యాంగో ఫ్రూట్ తినాలనుకుంటే ఓన్లీ మ్యాంగో అండ్ మిల్క్ అండ్ షుగర్ ఈ త్రీ ఐటమ్స్లోనే కలిపేసి వస్తుంది. మీకు ప్యూర్ న్యాచురల్ అండి. టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, పక్కా మీకు నచ్చుతుంది. మా దగ్గర స్పెషల్ ఏంటంటే రోల్స్ ఉంటాయండి. రోల్స్, స్టోన్స్ మా దగ్గర స్పెషల్ అండి. మీకు ప్యూర్ ఒరిజినల్ న్యాచురల్ ఫ్రూట్తో రోల్స్ చేసి మేము ఇస్తాం. అలాగే స్టోన్స్ కూడా మీకు తయారు చేసి ఇస్తాం. ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేసి చూస్తారని ఏలూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి మనస్ఫూర్తిగా. నమస్తే అండి. ఏలూరులో మొట్టమొదటిసారిగా మన న్యాచురల్స్ వచ్చేసినాయి. ఈ న్యాచురల్స్ ఏదో అనుకుంటారేమో, థ్యాంకోస్ న్యాచురల్స్ మన ఒరిజినల్ బెంగళూరు నుంచి వస్తున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ 32 కన్నా ఎక్కువ
ఐస్ క్రీమ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్లేవర్స్. ప్రతిదీ మీకు ప్యూర్ న్యాచురల్గా వస్తుంది. ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే ఫ్రూట్స్ నుంచి చాక్లెట్ వరకు, మధ్యలో స్వీట్స్ వరకు అన్నీ ఉంటాయండి. మనకి ఇంకోటి మీకు తెలియదు ఏంటంటే మన ఐస్ క్రీమ్స్ ఎక్స్పైరీ 6 నెలలు, సంవత్సరాలు ఉండవండి. జస్ట్ 20 రోజులు మాత్రమే. 20 రోజుల్లో ఎక్స్పైరీ అయిపోతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత న్యాచురల్స్. ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంటుందండి. అవి ఐస్ క్రీమ్స్ వరకు. ఇంకా ఇవి కాకుండా మన దగ్గర స్పెషల్స్ ఏలూరులో మొట్టమొదటిసారిగా మనం స్టోన్ ఐస్ క్రీమ్ తెచ్చాం. స్టోన్తో పాటు రోల్ ఐస్ క్రీమ్స్, వాటితో పాటు మన మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ఇంకా వ్యాఫిల్స్ అండ్ కోన్స్ కూడా ఉన్నాయి. ప్రతిదీ మీకు అందుబాటులో ఉంటుంది. అన్నీ మీకు దగ్గరుండి మీరు చూస్తూ ఉండొచ్చు. లైవ్లో మేము ముందే ప్రిపేర్ చేస్తాం. అంతా న్యాచురల్గానే ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి. మీరే ఇంకోసారి 10 సార్లు వస్తూ ఉంటారు. మళ్ళీ మీకు 10 మందిని పిలుస్తూ ఉంటారు. మీకు చేసి మన సిఎంఆర్ సెంట్రల్ ఎస్సీ మాల్ దగ్గర ఆపోజిట్ కొత్త బస్ స్టాండ్. మీకు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పింఛన్దారులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం. ఫోటో ఆకాశం అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ సీనియర్ నాయకులు, అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం గారి అధ్యక్షతన ఇక్కడికి వచ్చినటువంటి వితంతువులు కానీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్సి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు 4,000 రూపాయలు పెంచిన 1000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి ఘనంగా సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ, పెన్షన్లు తీసుకున్న వారందరికీ కూడా, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గంలో రోషన్ కుమార్ గారిని అత్యంత భారీ మెజార్టీతో ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ గారిని 1,00,000 పైచీలకు భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ, రాబోయే నెలలో నుంచి కూడా ఈ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటింటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా పెన్షన్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కూడా వాళ్ళ ఇంటికి తెచ్చివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క హామీని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయగలిగేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి రాజధానిగా త్వరలో చూడబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంజీఓ చిన్న రాటాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వి వెంకటేశ్వరరావు, కె దేవా, తాటి అప్పారావు, ప్రగడవరం పంచాయతీ నాయకులు చిన్నబాబు, జనసేన మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు, బీజేపీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. సరే అమౌంట్ లెక్కేసి ఇస్తాను. సరే అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు
ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మరి రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాల్లో అందరూ కూడా మార్నింగ్ 5:30 నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మరి సెక్రటరీ స్టాఫ్ అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో మరి పెన్షన్ ఇస్తున్నామంటే పొద్దున్న నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేసి మరి డబుల్ ద పెన్షన్ ఇస్తున్నాము, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజున ఇప్పుడు బలగలపల్లిలో మనం నారాయణ రెడ్డి గారికి పెన్షన్ ఇచ్చాము. వారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కింద 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు పెద్ద మనసు చేసుకొని అమరావతి కళ నిజం అవడానికి 7,000తో పాటు 116 కలిపి 7,116 ఇచ్చి వారు అమరావతి రాజధానికి మరి విరాళం ఇచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది కళ అమరావతి నిజం కావడం. సో తప్పకుండా ఎన్డీఏ కూటమిలో అమరావతి నిజమవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అలాగే ఏదైతే మాట ఇచ్చారో ఢిల్లీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున తీసుకొచ్చి పెన్షన్ ఇస్తామన్నది ఈ రోజున అది ఇక్కడ నడుస్తూ ఉంది. మరి గతంలో వాలంటీర్లు పెట్టి ఒక రోజులు ఇచ్చే పెన్షన్ 5 రోజులు చేసి మరి దాన్ని చాలా ఇదిగా చేశారు. కానీ ఈసారి ఓన్లీ సెక్రటరీ స్టాఫ్ తోటి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మరి ఎన్డీఏలో ఉన్న నా పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి ఒకే రోజులో 100% ఫినిష్ అనేది అందరి గోల్. ఇప్పటికీ చాలా చోట్ల మరి ఆల్మోస్ట్ 30% ఫినిష్ అయింది. సో దీనివల్ల చెప్పేది ఏంటంటే మనము స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే పెన్షనర్స్కి మరి 1వ తారీఖున ఎటువంటి ఇబ్బందులు. ఏలూరు నగరంలో ఒక డయేరీ కేసు కూడా నమోదు కాకుండా చూడాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి, నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదపాపు, మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, ఇతర అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం అతిసార వ్యాధి నివారణ చర్యలో భాగంగా స్థానిక 15వ డివిజన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలో డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ర్యాలీగా బయలుదేరి పలు వీధుల్లో తిరిగి డయేరియాపై ప్రజలు అవగాహన కల్పించారు. వస్తుంది అంటే ముఖ్యంగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత, మన చుట్టూ ఉండేప్పుడే మంచినీరు నిల్వ ఎక్కడ ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఫ్రైడే రోజున అన్ని మంచినీరు మొత్తం క్లీన్ చేసుకుని జాగ్రత్తగా లేకపోతే కనుక ఈ యొక్క డెంగీ వ్యాధి వల్ల మనకి ప్రాంతం అవుతా ఉంది. కాబట్టి ఈ యొక్క డయేరియాకి సంబంధించి మనకు తెలుసు, మనం నీళ్ల విరోచనాలు అంటాం. మనం ఈ నీళ్ల విరోచనాలు కానివ్వండి, అతిసార వ్యాధి అనేది ముఖ్యంగా నీటి వల్ల. అందరికి కూడా నమస్కారం అమ్మా. ఈ రోజున స్టాప్ డయేరియా కార్యక్రమం మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం మీరు అధికార పరంగా పాల్గొంటున్నదైతే ఇదే. మరి దీనికి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు గారు, అలాగే ఆర్టీలు, కార్పొరేటర్లు, వీళ్ళు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరికీ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఏదైతే మంచి అవగాహన కమిషనర్ గారి దగ్గర ఉందో మీ అందరికీ చెప్పారు. మరి ఎంతవరకే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేటట్టుగా ఆచరణలో పెట్టించే బాధ్యత కమిషనర్ గారిది. ఎందుకంటే ప్రతిదీ కూడా మాకంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా విపులీకరించి చెప్పారు. దాన్ని ఇప్పుడు ర్యాలీ కింద చూపించుకోకుండా మీరు చెప్పేటప్పుడు అన్ని గ్రూప్ సభ్యులకు కూడా చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కనిపిస్తే ఏలూరులో డయేరియా గాని, అతిసార వ్యాధి గాని ఒక్క కేసు కూడా రాకుండా ఈ సంవత్సరానికి మీరు కాపాడితే వచ్చే సంవత్సరం నుంచి మేము కాపాడుకుంటాం. ఆ బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. తప్పనిసరిగా అందరూ కూడా ఆ బాధ్యతని ఎవరికైతే ఉన్నదో మీ అందరూ కూడా గ్రూప్ సభ్యులు, మీకు మెసేజ్లు ఉన్నాయి. అలాగే మీరు ఏదైతే ఫస్ట్ వీక్ లో గ్రూప్ సభ్యులతో మీటింగ్ చేసుకుంటారో డాక్టర్ గ్రూపులకు సంబంధించి ఆ గ్రూపుల్లో కూడా చెప్పండి. మీరు అందరికీ కూడా కాసుకుని వేడి నీళ్లు తాగితే, అలాగే బయట వస్తువులు కొనుక్కోకుండా, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా లీకేజీ ఉంటే ఆ బాధ్యత వెంటనే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. వెంటనే ఆ నీళ్ళని అరికట్టే విధంగా ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా హెల్త్ ఆఫీసర్ గారికి ఇప్పుడు వచ్చేటప్పుడు ఉన్నాయో చెప్పాను. రేపు పొద్దున భవిష్యత్తులో వర్షాకాలంలో చెత్త చెదారం అనేది ఎక్కడ రోడ్డు మీద వండుకోకుండా ఉండాలని చూడాలి. దానికి నేనే కార్యాచరణ పెట్టుకుంటా రోజు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేనే రోడ్డు మీద ఉంటే బాగుండేటట్టుంది. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఏ ఒక్క కేసు ఉండకూడదు అనేది ఇందాక కూడా నేను పెన్షన్లు ఇవ్వడానికి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొండి గ్రామం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకర్ నరసాపురం టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజుల ఆధ్వర్యంలో జరిగింది. నరసాపురం పట్టణం 25వ వార్డు వీవర్స్ కాలనీ నందు లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మేడం గారు కొంచెం ఇలాంటి పేపర్ డబ్బులు విడదీసి విడదీయండి, డబ్బులు విడదీయండి, డబ్బులు విడదీయండి. ఎమ్మెల్యే ఏ నీళ్ళు ఎత్తే కనబడుతుంటది. ఫోటో జారిపోతుంది మట్టుకో వెనక పట్టుకో. మీరేండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి గ్రామాల్లో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మరి ఆయన మొదలు పెడతాం. 4,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 65 లక్షల 65.19 లక్షల ప్రజలందరికీ వాళ్ళు పెన్షన్ ఇచ్చే విధంగా దాదాపు 4,400 కోట్ల రూపాయలు మరి ఈ రోజున వెచ్చించి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడి ఉంది. 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి అన్నది కూడా ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ లోటు బడ్జెట్ లో వేలాది కోట్ల రూపాయల అప్పుల ఊపిలోని ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా సరే మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పెన్షన్లు దాదాపు 4,400 కోట్ల రూపాయలు ఈ రోజున ఏదైతే మాట ఇచ్చామో మాట నిలబెట్టుకునే విధంగానే మరి ఈ పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా మరి ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దాని 1వ వార్డు ఎమ్మెల్యేగా నేను, మరి కమిషనర్ గారు, మరి రామరాజు గారు, పొత్తూరు రామరాజు గారు, అదేవిధంగా ప్రతి వార్డులోనూ కూడా పట్టణానికి విద్యార్థులైన మీరు కలలు కనండి. ఆ కళల్ని సాకారం చేసే బాధ్యత ఏలూరులో ఉన్న అబ్దుల్ కలాం కాంపిటేటివ్ అకాడమీ తీసుకుంటుందని సంస్థ యజమాని మోహన్ తెలియజేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో అబ్దుల్ కలాం కాంపిటేటివ్ అకాడమీని స్థాపించి 3 సంవత్సరాలు అయిందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సంస్థలు చేరిన తర్వాత మెరుగైన విద్యను అభ్యసిస్తున్నామని, 100% ఇక్కడ చేరితే న్యాయం జరుగుతుందని భరోసా కల్పించినట్లు సదరు విద్యార్థులు తెలిపారు. పరిమళించుకోవడమో లేదా వివర్ధనం చెందడమో లేదా విచ్చుకోవడాన్ని మనం పరిపక్వత అంటున్నాము. అదేవిధంగా అంటే ఒక పువ్వు ఆ సమయం వచ్చినప్పుడు ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే తక్కువ ఉంది, అదే కాదు కావచ్చు, సామర్థ్యం కావచ్చు, సహజ సామర్థ్యాలు కావచ్చు, ఇవి వయసుతో పాటుగా దీంతో పాటుగా వయసుతో పాటుగా అవి విచ్చుకోవడమో లేదా పరిమళించడాన్ని ఏమంటున్నాం. నా పేరు మోహన్, మాది అబ్దుల్ కలాం కాంపిటేటివ్ అకాడమీ. నేను ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించి 3 సంవత్సరాలు అవడం జరిగింది. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఈ 6 జిల్లాలలో సిహెచ్ భానుప్రసాద్ అనే వ్యక్తి 147 మార్కులు సాధించడం జరిగింది. ఈ ఘనత ఎలా సాధించామంటే మాకు చెప్పే ఫ్యాకల్టీలు గొప్పగా అత్యున్నతమైన ఫ్యాకల్టీని తీసుకురావడం జరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే ఈ రిజల్ట్ రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడడం వలన 16,437 డిఎస్సి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి మేము అత్యుత్తమైన ఫ్యాకల్టీ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలైనా పట్టణ ప్రాంత ప్రజలైనా ఈ అవకాశం వినియోగించుకోండి. టీచర్ ఉద్యోగం మీ లక్ష్యమైతే దాన్ని నెరవేర్చే బాధ్యత మాది. ఎందువల్లంటే ఈ 2 రాష్ట్రాలలో ఏ సబ్జెక్టులు ఎవరు నెక్స్ట్ అవుతారో వారం తీసుకొచ్చి క్లాస్ చెప్పించడం అనేది జరుగుతుంది. మీరు నన్ను నమ్మి రండి, తప్పనిసరిగా మీతో ఉద్యోగం కొట్టించే బాధ్యత మాది. ఎందుకంటే ఇక్కడ డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు ప్రత్యేకంగా ఇక్కడ ఉంటాయండి. అదేవిధంగా ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా స్టడీ అవర్స్ మా ప్రత్యేకత అండి. ఉదయం 4:30 నుండి 7:30 వరకు స్టడీ అవర్ అండి. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ 7:30 నుండి 11:30 వరకు స్టడీ అవర్ ఉంటుందండి. ఈ విధంగా అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీలు ఇచ్చే రాత్రిపూట కూడా మనం ఏం చేస్తామంటే సందేహాలపై డౌట్స్ ఉంటే దాన్ని మనం ఏం చేస్తాం నిస్సందేహంగా అక్కడే తొలగించడం జరుగుతుందండి. అదేవిధంగా ఫీజులు కూడా తక్కువ స్థాయిలో, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. మీకు అన్ని అవకాశాలు ఇక్కడ ఉంటాయి. మమ్మల్ని నమ్మిరండి, తప్పనిసరిగా ఉద్యోగం కొట్టించే బాధ్యత నాది. ఒకే మాట ఇస్తున్నాను మీకు, టీచర్ ఉద్యోగం ఇదే కావాలని మీరు కలకన్నట్టయితే ఆ కళను నెరవేరుస్తాం. ఇక్కడే ఎడ్జిటి బ్యాచ్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్, హిందీ, తెలుగు, మ్యాథ్స్, బయాలజీ ఈ స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్లు కూడా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా హిందీ అనేది ఈ రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి అత్యుత్తమైన ఫ్యాకల్టీలో కూడా ఈ హిందీ క్లాసులో కూడా మనం చెప్పించడం అనేది జరుగుతుంది. హాస్టల్ వస్తుంది, అదేవిధంగా అడ్మిషన్ జరుగుతున్నవి, అదేవిధంగా మీరు ఏ అనుకున్న లక్ష్యాన్ని ఏదనుకున్నారో దాన్ని సాధింపజేసే బాధ్యత నాది. అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో కూడా ఈ ఇన్స్టిట్యూట్ తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నదాన్ని నివృత్తి చేసే బాధ్యత మాది. నన్ను నమ్మిరండి, ఉద్యోగం కొట్టించే బాధ్యత మాది. అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. గత టెట్లో 150 మార్కులకి 139 మార్కులు సాధించాను. అది కేవలం ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇన్స్టిట్యూట్లో శిక్షణ ద్వారానే జరిగింది. అప్పుడు టెట్కి తక్కువ సమయం ఉన్నా సరే అంత తక్కువ టైంలో సార్ వాళ్ళు మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పించారు. దానివల్లనే సార్స్ ఇచ్చిన గైడెన్స్ వల్ల, వాళ్ళు చెప్పిన అన్ని గైడెన్స్ని ఫాలో అవడం వల్లనే నేను ఈ మార్క్స్ సాధించాను. ఇప్పుడు డిఎస్సికి కూడా నేను ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నాను. టీచర్ ఉద్యోగం సాధించడం లక్ష్యమైన వాళ్ళందరూ ఈ కోచింగ్కి రావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు మీ టీచర్ జాబ్ సాధిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సాధిస్తారు కూడా. నా లక్ష్యం టీచర్ జాబ్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా సాధిస్తాను. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా టీచర్గా అయ్యి సాధించి ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాను. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పోలవరం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పోలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కుంచె దొరబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం పంచాయతీ ఆఫీస్ దగ్గర సమావేశంలో దొరబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం వెళ్లిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిందని తెలియజేశారు. ప్రజలకి మేలు చేసే పథకాలు నిర్వహిస్తున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ బోరగం శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, వార్డు మెంబర్ మంగినకొండ, బొడ్డు కృష్ణ, ఆకుల రాజా, పుత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి, ఒక రాక్షసుడి నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగా పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్రానికి ప్రజలందరి తరపున, పోలవరం మండల కూటమి తరపున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమం మరి పోలవరం నియోజకవర్గ కన్వీనర్ గారు బొరగం శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నాయకులు కొంతాల ప్రసాద్ గారు, అలాగే బీజేపీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈవేళ సుదినం, ఒక రాక్షసుడి నుంచి ఈ రాష్ట్రం బయటపడటమే కాకుండా తొలిసారిగా ఈవేళ ఒక్కొక్క వృద్ధుడికి పెన్షన్ రూపంలో 7,000 రూపాయలు, అంటే గత ప్రభుత్వంలో 3 నెలలకి ఒక్కొక్క 1000 చొప్పున, ఇప్పుడు పెంచిన పెన్షన్తో పాటు 4,000 చొప్పున కలిపి 7,000 ఒకే టైంలో. దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించవలసినటువంటి సమయం. మన భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి సంఘటన ఈవేళ
ఒక మంచి నాయకుడు. పెన్షన్ పంపిణీ కోసం స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పెన్షన్ అందించడం అనేది దేశంలోనే ఒక అద్భుతమైన సంఘటన అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో స్థానిక సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నేతలతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి శేషు పాల్గొన్నారు. 2,000 రూపాయల నుంచి వైసీపీ 3,000 పెంచడానికి 5 సంవత్సరాల కాలాన్ని తీసుకుంది. 3,000 నుంచి 4,000 పెంచడానికి కేవలం ఒక్క సంతకం మాత్రమే తీసుకునే మొదటి నెలలోనే అందించారని, చంద్రబాబు నాయుడికి అవ్వాతాతలు పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి దీని ద్వారా మరొకమారు రుజువైందని తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి శేషు ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. చంద్రబాబు గారు 4 ఏళ్ళు ఒక నెల, దాంతోపాటు ఎన్నికల్లో 3,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఏప్రిల్లో, మే, జూన్ 3 నెలలకు ప్రతి నెల 1వ తారీఖున ఈ ఇంటికి 4,000 ఈరోజు దానికి పడిన లేకపోతే నాకు ఎంత రైతు తెలియదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.